సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మనం కడవరి దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నామనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన రాకడ సూచనలన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయి. మనం కడవరి దినాల్లో ఉన్నాం. రీసెంట్గా కాకినాడ దగ్గర సర్పవరం అనే జంక్షన్ దగ్గర ఒక భయంకరమైన దారుణమైన సంఘటన చోటు చేసుకుందండి. ఒక సొంత తండ్రి తన ఇద్దరు బిడ్డల్ని, ఒక బాబు ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు, మరొక బాబు ఎల్కేజీ చదువుతున్నాడు, వారిద్దరిని బకెట్ నీళ్ళల్లో చేతులు కాళ్ళు కట్టి వారి తలను లోపలికి పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేశాడండి. తర్వాత తను కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఆ సూసైడ్ నోట్ ఏం రాశాడు తెలుసండి? ఈ కాంపిటేటివ్ వరల్డ్, ఈ పోటీ ప్రపంచంలో నా బిడ్డలు నెగ్గుకు రాలేరు, నా బిడ్డలు సరిగ్గా చదవట్లేదు, అందును బట్టి వారు పెరిగిన తర్వాత ఈ పోటీ ప్రపంచంలో వారు ముందుకు రాలేరు, వారు జీవించలేరు, అందును బట్టే నా బిడ్డలిద్దరిని చంపేశాను, నేను కూడా చచ్చిపోతాను అన్నాడు. ఆ వ్యక్తి ఏమన్నా పేదరికంలో ఉన్నాడా అంటే ఆ వ్యక్తి ఒక కేంద్ర ప్రభుత్వంలో ఒక ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఓఎన్జీసీ అనేటువంటి సంస్థలో ఒక అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. సొంత ఇల్లు ఉంది, మంచి భార్య ఉంది, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన జీవితంలో ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యాడు. భయంతో ఆ వ్యక్తి ఇద్దరు పిల్లల్ని భయంకరమైన రీతిలో చంపాడు. ఆ వ్యక్తి కూడా మరణించాడు. సంఘటన మనం ఒక సరళం చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి జీవితంలో కలవరం, భయం, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. నా బిడ్డలు ప్రయోజకులు అవుతారా లేదో, నా బిడ్డలు రాణించగలుగుతారో లేదో, ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకొస్తారో లేనటువంటి ఆ భయం తండ్రిలో సుస్పష్టంగా మనకు కనబడతా ఉంది. వివరాల్లోకి వెళ్తే కాకినాడ వాస్తవ్యుడు వానపల్లి చంద్రశేఖర్, తన భార్య తనుజ, అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక అబ్బాయి పేరు జోషిల్, మరొక అబ్బాయి పేరు నిఖిల్. వీరిద్దరు కూడా ఫస్ట్ క్లాస్, ఒకడు ఎల్కేజీ కూడా చదువుతూ ఉన్నారు. ఇద్దరిని స్కూల్కి పంపిస్తున్నాడు. స్కూల్లో చెప్పారంట మీ బిడ్డలు సరిగ్గా చదవట్లేదని. అంటే స్కూల్ మార్పించాడు. ఏం జరిగిందో తెలీదు, ఆ బిడ్డలని అందరినీ కూడా అంత భయంకరంగా చంపాడండి. చూడండి, ఆ తండ్రి అంత కసాయి తండ్రి ఎలా చంపగలిగాడో మీరు ఆలోచన చేస్తున్నారా? బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కాళయముడుగా మారిపోయాడు. అత్యంత క్రూరంగా వారి జీవితాల్ని చిదిమేశాడు. వారు గట్టిగా కేకలు పెట్టుండొచ్చు, ఆ బకెట్లోంచి రక్షించు 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 అని గట్టిగా కేకలు పెట్టుండొచ్చు. ఊహించండి ఒకసారి, ఇద్దరు తలకాయలు పట్టుకుని బకెట్లో అలా ముంచి వాళ్ళు చచ్చిపోయేంత వరకు ఊపిరాడకుండా చేసి చంపేయడం అంటే తండ్రికి ఆ మనసు ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. అంత కర్కశుడిగా ఎలా మారాడు, అంత స్టోన్ హార్టెడ్గా తన హృదయం ఎలా మారిపోయిందో నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఆలోచించండి, ఈ రోజున ఇలాంటి సంఘటనలు అన్నీ మనం చూస్తున్నామండి. ఈ రోజుల్లో మనం మర్డర్స్ చూస్తున్నాం, హత్యలు చూస్తున్నాం, మానభంగాలు చూస్తున్నాం, ఆత్మహత్యలు చూస్తున్నాం. ప్రజల్లో ప్రేమ చల్లారిపోయింది, మానవత్వం ఎక్కడికి వెళ్ళిపోయిందని అనిపిస్తూ ఉంది. మనిషి సెన్సిటివిటీని కోల్పోతున్నాడండి, భయంకరమైన మృగంలా మారిపోతున్నాడు. అసలు మరణం అంటే కనీసం భయం ఉండట్లేదు మనిషికి. దేవుడు అంటే అసలు భయం ఉండట్లేదు. దేవుడు అనేటువంటి వాడు చూస్తున్నాడు. దేవుడు ఆయన తీర్పులో మనం నిలబెడతాడు, ఆయన మన ప్రశ్నలు వేస్తాడనేటువంటి ఆలోచన మనిషికి ఉండట్లేదు. తనకి ఏ ఆలోచన వస్తుంటే ఆలోచన ప్రకారం ముందుకు వెళ్ళిపోతున్నాడు. సమాజంలో కూడా ఎవరు మంచి చెప్పేవాళ్ళు తక్కువైపోయారండి. ఈ రోజున మీడియా కూడా ప్రజల్ని చాలా భయంకరమైన రీతిలో ముందుకు తీసుకుని వెళ్ళిపోతూ ఉంది. సమాజంలో ప్రేమ, సమాజంలో సత్యము, సమాజంలో నీతికి, న్యాయానికి, ధర్మానికి రోజులు లేవండి. అలా జీవించేటువంటి వారిని చేతకానటువంటి వారుగా, ఎందుకు పనికిరానటువంటి వారుగా సమాజం చూస్తూ ఉంది. ఎవరైతే ఎక్కువ పాపాలు చేస్తారో, వ్యభిచార పాపం ఎవరైతే చేస్తారో, త్రాగుబోతనం ఎవరైతే కలిగి ఉంటారో, అన్యాయము అక్రమం చేసేటువంటి వాడిదే రోజులైపోయింది. ఆలోచన చేయండి, నైతికత లేదండి ప్రజల్లో, పరిశుద్ధత అనే మాట సమాజంలో కనపట్లేదు. పిల్లలు సరిగ్గా చదవకపోతే వాళ్ళకి ఇంకా చాలా వయసు ఉంది కదా, చిన్నపిల్లలకి అంత ప్రెజర్ ఇవ్వడం నిజంగా భావ్యమైన. ఆలోచన చేయండి, ఇంతకీ వారు చదువుతుంది ఎల్కేజీ ఫస్ట్ క్లాస్. ఇద్దరు సరిగ్గా చదవట్లేదని ఈ పోటీ ప్రపంచంలో నా పిల్లలు రాణించలేరని ఆత్మహత్య చేసుకోవటం ఎంత అవివేకం మీరు ఆలోచన చేయండి. అతను ఆత్మహత్య చేసుకున్నాడు. బిడ్డలనిద్దరినీ కూడా అత్యంత భయంకరంగా బకెట్ నీళ్ళలో వేసి కాళ్ళు చేతులు కట్టి చంపేయటం అనేది ఎంత దారుణం మీరు ఆలోచన చేయండి. ఈ రోజున చరిత్రలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక టాలెంట్ వారికి ఉంటే బ్రతకలేరా? ఆలోచన చేయండి, దేవునికి వారి జీవితాన్ని సమర్పించలేడా? దేవుడు నాకు ఈ బిడ్డలను ఇచ్చాడు, ఆయనే పోషిస్తానటువంటి ఆ విశ్వాసం ఆ తండ్రికి వద్దా? అమెరికా దేశంలో బల్బును కనిపెట్టినటువంటి థామస్ ఆల్వా ఎడిసన్ గురించి ఆలోచన చేస్తే, చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాడండి. స్కూల్లోంచి ఆ వ్యక్తిని బయటికి గెంటేశారు. ఎందుకంటే నువ్వు సరిగ్గా చదవట్లేదు. ఒక లెటర్ రాసి ఇచ్చి పంపించారని టీచర్, మీ అబ్బాయి సరిగ్గా చదవట్లేదు, మా పాఠాలు మీ అబ్బాయికి అర్థం కావట్లేదు, అందుని బట్టి రేపటి నుంచి స్కూల్కి పంపించొద్దని టీచర్ చెప్తే ఆ లెటర్ తీసుకొచ్చి తల్లి చేతిలో పెట్టాడండి థామస్ ఆల్వా ఎడిసన్. ఆ తల్లి చదువుకుని ఒక తీర్మానానికి వచ్చింది, నా బిడ్డను నేనే చదివిస్తాను, ఇంట్లోనే నా బిడ్డను చదివిస్తాను, ఎవరైతే నా బిడ్డను అవమానించారో
వారి కళ్ళ ముందే నా బిడ్డను ఉన్నతమైన స్థానం నడిపిస్తానని ఇంట్లోనే ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆ మ్యాథమెటిక్స్ చెప్పిందండి. నిజంగా ఆ అబ్బాయి అడిగాడట, అమ్మ మా టీచర్ ఏదో లెటర్ రాశారు కదా, ఆ లెటర్లో ఏముందని అంటే, తల్లి నాన్సీ చెప్పింది, నువ్వు బాగా చదువుతున్నావు అంటున్నానా, నువ్వు నిజంగా చాలా బాగా చదువుతున్నావట, నీకు పాఠాలు చెప్పడానికి టీచర్స్కి ఆ నాలెడ్జ్ లేదట, అందుని బట్టి స్కూల్ మార్చేయమన్నారు, నువ్వు ఫీల్ అవ్వద్దు, వేరే స్కూల్లో జాయిన్ చేస్తాను అని కుమారుని మోటివేట్ చేసింది. ఆలోచించేయండి, ఈ రోజున కుమారులు ప్రయోజకులు అవ్వాలంటే మీరు ప్రార్థించాలి. కుమారులు ప్రయోజకులు అవ్వాలంటే వారి కోసం మొదటి జాములు లేచి ప్రార్థించాలి. ఈరోజున వారు సరిగ్గా చదవట్లేదని చెప్పి నువ్వు డిసప్పాయింట్మెంట్లోకి వెళ్ళడానికి వీల్లేదు, డిప్రెషన్లోకి వెళ్ళడానికి వీల్లేదు. బుద్ధి, జ్ఞానం, సర్వసంపదలు ఆయనే గుప్తములై ఉన్నాయని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. మీలో ఎవరికైతే జ్ఞానం కుదుగున్నదో వాడు దేవుణ్ణి అడగాలి. నిజంగా దేవుణ్ణి అడుగుంటే బాగుండేది, కానీ ఆవేశపడిపోయాడు. ఆ బిడ్డలు సరిగ్గా చదవట్లేదని ప్రయోజకులు కాలేరేమో అని చెప్పి బకెట్లో వారిద్దరు ముఖాలని పెట్టి ఆ తండ్రి చంపేయటం ఎంత దారుణం మీరు ఆలోచన చేయండి. నా ప్రియ దైవజనాక మీ మాటలు వింటున్నటువంటి మీరు ఒకవేళ మీ తల్లిదండ్రులు అయితే మీ బిడ్డల్ని దేవుని చేతుల్లోకి అప్పగించండి. మీరు హ్యాస్టీ డెసిషన్స్ తీసుకోవద్దు. అంత అమానుష్యమైనటువంటి చర్య ఆ తండ్రి చేయటం మాత్రమే కాకుండా అతను కూడా మరణించాడు. ఆలోచన చేయండి, ఏ విషయానికి కంగారు పడిపోవద్దు. మంచి రోజులు మీ జీవితంలో వస్తాయి. మీ బిడ్డలు సరిగ్గా చదవలేకపోతున్నారా, ప్రయత్నం చేయకుండానే నీవు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎంత దారుణం అండి. పైగా భార్యను కూడా ఆమెను నమ్మించి నైవంచం చేశాడండి. ఒకసారి ఇంటికల్లో వస్తాను నేను, నువ్వు ఎక్కడే ఉండు, ఆ ఇంటికి టైలర్ వచ్చాడు, పిల్లలకిద్దరు కూడా ఆది తీపించి వస్తాను, ఇక్కడే ఉండని చెప్పాడట, 10 నిమిషాల్లో వస్తానని చెప్పాడట. ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే ఆ ఇద్దరు బిడ్డల్ని చేతులు కాళ్ళు కట్టేసి ఆ 2 బకెట్లలో వారి యొక్క తలలను పెట్టి వాళ్ళు బయటకు వస్తున్నా సరే అలాగే ముంచి వారిని చంపేసి తను ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నిజంగా భార్య వచ్చి చూసేటప్పటికి షాక్ అయిపోయిందండి. తలుపులు కొడుతుంది కానీ ఎవరో తీయట్లేదు. కిటికీలో చూస్తే తన భర్త ఫ్యాన్కు వేలాడుతూ ఉన్నాడు. లోపలికి వెళ్ళి చూస్తే బాత్రూంలో ఇద్దరు బిడ్డలు కూడా ఆ నీటిలో మునిగిపోయి ఆ బకెట్లో ఆ ఇద్దరు ముఖాలు ఉన్నాయి, వారిద్దరు కూడా మరణించారు. ఎంత దారుణమైన సంఘటన మీరు ఆలోచన చేయండి. నేను ఒకే విషయం మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. తల్లిదండ్రులారా, మీ బిడ్డల కోసం మీరు ప్రార్థన చేయండి. తల్లిదండ్రులారా, మీ బిడ్డలు ఒకవేళ చదవలేకపోతున్నారా, వారిని ప్రభువుకి అప్పగించండి. అంతేగాని వారిని చంపేయటం లేకపోతే వారిని దూరంగా విసిరేయటం, జీవితాన్ని ముగించేసుకోవాలనుకోవద్దు. చదువు ఒకటే జీవితం ఆలోచన చేయండి. ఇంక వేరే వేరే కళలు లేవా, వేరే వేరే పనులు లేవా? ఈరోజు అనేక మంది రోడ్డు ప్రక్కన చిన్న చిన్న వ్యాపారాలు చేసేటువంటి వారు లక్షలు సంపాదిస్తున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు నిజంగా 30-40 వేలే సంపాదిస్తున్నారు. చదువు ఒకటే జీవితం కాదు. మీ పిల్లలు వేరే రంగంలో రాణించగలుగుతారు, మీ బిడ్డలు వేరే రంగంలో రాణించగలుగుతారు. అందుని బట్టి చదవట్లేదని చెప్పి వారు సరిగ్గా చదవట్లేదని చెప్పి వాళ్ళని చంపేయటం, నువ్వు ఆత్మహత్య చేసుకోవటం ఇది మంచి విషయం కాదు. దేవుని లేఖనాల్లో చాలా విషయాలు ఉన్నాయి. పిల్లలు ప్రయోజకులు అవ్వాలి అంటే, పిల్లలు ఉన్నతమైన స్థానానికి రావాలంటే తల్లిదండ్రులు మీరు మంచి మాదిరిని చూపించాలి. వారి ఎదుట మీరు కొట్టుకోవటం, వారి ఎదుట మీరు తిట్టుకోవటం చేయకూడదు. పిల్లలకు మంచి మాదిరిని ఉంచాలి, దైవికంగా వారిని పెంచాలి. నిజంగా చాలామంది ఈరోజు ఫెయిల్ అవడానికి కారణం ఏంటంటే యవ్వన కాలం వచ్చేటప్పటికి అనేకమైన అలవాట్లకి బానిస అయిపోవటం, యవ్వన కాలంలో వచ్చేటప్పటికి జారత్వానికి, భయంకర పోర్నోగ్రఫీకి బానిస అయిపోయి చదువు సరిగ్గా చదవకుండా, కెరీర్ మీద సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయకుండా చాలామంది జీవితాన్ని పతనం చేసుకుంటున్నారు. వారిని మంచి బోధలో వారిని నడిపిస్తే, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము, వాడు పెద్దవాడేప్పుడు దాని నుంచి తొలగిపోడని దివ్యజ్ఞాన గ్రంథమైన బైబిల్ చెప్తా ఉంది. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించాలి. మీ బిడ్డలను సండే స్కూల్కి పంపిస్తున్నారా? చక్కటి బోధనా విధానాన్ని, బైబిల్ జ్ఞానాన్ని వారికి బోధించండి. మంచి నైతిక విలువలు వారికి నేర్పించండి. మౌలిక సూత్రాలు వారికి నేర్పించండి. నీతి, న్యాయము, ధర్మము, మంచితనము, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, పెద్దలను ఎలా గౌరవించాలి, చదువు పట్ల ఉన్న ఆసక్తిని మీరు టీచ్ చేసినప్పుడు వారు ఉన్నతమైన స్థానానికి వెళ్తారు. ఎంత దారుణం అండి. మన తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ సర్పవరం అంటే చాలా జంక్షన్ అండి. ఆ జంక్షన్లో జరిగినటువంటి సంఘటన ఈరోజు ఆ ప్రాంతాలన్నీ కూడా ఉలిక్కి పడతా ఉన్నాయి. ఇంత వీక్ మైండెడ్ ఆ తండ్రి, ఇంత సెన్సిటివ్ మైండా? పిల్లలు చదవకపోతే స్కూల్ మార్చాడు. మరి ఏమనుకున్నాడు ఈ పోటీ ప్రపంచం? ఈ రోజున ప్రపంచం కూడా అలా మారిపోయిందండి. మనిషి యొక్క మనుగడ చాలా కష్టమైపోతూ ఉంది, చాలా కాంపిటీషన్ పెరిగిపోతూ ఉంది. స్కూల్లో కూడా, కాలేజీల్లో కూడా చాలా ప్రెషర్ ఇస్తూ ఉన్నారు. సరిగ్గా చదవకపోతే టీచర్స్ ఏం చేయాలా? మీ అబ్బాయి సరిగ్గా చదవట్లేదండి, కేర్ తీసుకోండి అని చెప్పాలి. కానీ మీ అబ్బాయిని స్కూల్ మానిపించేయండి, లేకపోతే అంత ప్రెషర్ ఇవ్వటం అది సరైన విషయం కాదని నేను భావిస్తున్నాను. అందుని బట్టి ఇలాంటి సంఘటనలు జరగకుండా
మనం అలర్ట్ అవ్వాలి, అనేక మంది అలర్ట్ చేయాలి. మానసికంగా మనిషి దృఢంగా తయారవ్వాలండి. ఈరోజు మనిషి ఆర్థికంగా బలపడుతున్నాడు, శారీరకంగా బలపడుతున్నాడు, కానీ మానసికంగా ఆత్మీయంగా బలహీనుడిగానే కనబడుతున్నాడు. కాబట్టి మనం మెంటల్గా స్ట్రాంగ్ అవ్వాలి. ఏ పరిస్థితినైనా సరే ధైర్యంగా ఎదుర్కొనేటువంటి శక్తి మనకు కావాలి. ఏ పరిస్థితినైనా సరే ధైర్యంగా ఎదుర్కొనేటువంటి మెంటల్ ఎబిలిటీని ప్రతి ఒక్కరూ పొందుకోవాలి. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు మనం ఏమి నేర్చుకోవాలి అంటే అనేక మందిని మనం అలర్ట్ చేయాలి. మానసికంగా కృంగిపోయినటువంటి వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలి. మానసికంగా కృంగిపోయినటువంటి వారిని ఐడెంటిఫై చేసినప్పుడు వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలి. తద్వారా సమాజంలో ఇటువంటి భయంకరమైన కార్యాలు జరగకుండా ఉండగలుగుతాయి. కాబట్టి ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా ధైర్యవంతులుగా ఉండండి. ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ గ్రంథంలో దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహంగా ఆత్మనిచ్చాడు, కానీ పిరికితనంగా ఆత్మని ఇవ్వలేదు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ధైర్యాన్ని ఇస్తాడు. తద్వారా మనం ఆత్మహత్య చేసుకోం. మన జీవితాల్లో ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటాం. కాబట్టి ఈ విషయాన్ని వింటున్న తస్మాత్ జాగ్రత్త. అనేక మందిని మీరు సిద్ధం చేయండి. సమాజాన్ని మీరు అలర్ట్ చేయాల్సిందిగా మిమ్మల్ని మనం చేస్తూ ఈ వీడియో నేను ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.